సమితి సభ్యులు సూరం వైష్ణవి ఓంప్రకాష్ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. లక్ష్మీపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన జాడి సుధాకర్ సూచనల మేరకు అదే గ్రామానికి చెందిన నిరుపేద కళావతి కుటుంబానికి 6,500 రూపాయలు విలువ గల కుట్టు మిషన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి కళావతి 2,000 రూపాయలు, పెళ్లి రోజు దంపతులు ఓంప్రకాష్ వైష్ణవి 2,000 రూపాయలు, శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి 2,500 రూపాయలు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాటిబండ్ల ప్రసన్న, శ్రీరామ్మూర్తి, సభ్యులు నార్ల సుమతమ్మ, తాటికొండ శ్రీనివాస్, నల్మా శ్రీనివాస్, చిట్టుమల్ల సప్తగిరి, నరేంద్ర, భీమన్న, రామన్న, పల్లెల రవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ సాయిరామ్. ఈరోజు మా శివసాయి గణేష్ సేవా సమితి గ్రూప్ సభ్యులైన సూరం వైష్ణవి ప్రకాష్ దంపతులకు శుభాకాంక్షలు గ్రూప్ తరఫున. ఎందుకంటే మాకు ప్రతి ఒక్క గ్రూపులో సభ్యులు ఎవరైనా కానీ పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏదో చిన్న గిఫ్ట్ ఇస్తున్నారు. ఆ గిఫ్ట్ వాళ్ళు కొంత మేము కొంత సంఖ్య కొంత బరాయిస్తే చాలా మటుకి నిరుపేద కుటుంబాలకి మంచి ఇదిగా తయారవుతుంది. అట్లాగనే ఈరోజు ఈ వెంకట్రావుపేట గ్రామానికి చెందిన కళావతికి నిరుపేద కుటుంబం మా అశోక్ హోటల్లో రన్నింగ్ చేస్తారు సుధాకరు. ఆయన చెప్పారు ఇట్లా నిరుపేద కుటుంబం సార్ అంటే ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా ఒక చిన్న చిరు కానుక ఇది. అది కూడా ఏంటంటే వాళ్ళకు 2,000 రూపాయలు, ప్రకాష్ 2,000, సమితి 2,500 అంటే ముగ్గురు కలిస్తే ఒక కుటుంబ మిషన్ వచ్చింది ఈ అమ్మాయికి. ఇలాంటి ఇప్పుడు వెంకట్రావుపేటలో 4-5 కుటుంబ మిషన్ ఇచ్చారు ఇప్పటికి. అట్లాగే అందరికీ ఇదొక ఉపయోగకరంగా ఉంది. ఈ గ్రూపులో చాలామంది సభ్యులు పాల్గొంటున్నారు, చాలామంది అంటే చాలామంది పాల్గొంటున్నారు. వాళ్ళకి పేరు పేరున మా గ్రూప్ తరఫున అందరికీ ధన్యవాదాలు. శివసాయి గణేష్ గ్రూపులో ప్రకాష్ మరియు వారి భార్యమణి వైష్ణవి వారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా ఒక కుట్టు మిషన్ని ఒక పేదరాలకు బహుమతిగా ఇస్తున్నారు. అయితే ఈ శివసాయి గణేష్ గ్రూపులో దాదాపు 100-150 మంది గ్రూపులో ఉన్నారు. తర్వాత ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. మా అధ్యక్షులు వారు పాటిబండ్ల శ్రీరామ్మూర్తి గారు వారి యొక్క ప్రోత్సాహంతో దాదాపు ఎనలేని సేవలు అందిస్తున్నారు. అయితే ఇటువంటి వాటితో ఎందుకంటే ఒక నిరుపేదలకు కూడా సహాయం చేసినట్టయితుంది. తర్వాత కంట్రిబ్యూషన్ ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు పోయి ఏమి చేయలేరు కదా, ఒకరు సేవ చేస్తున్నారంటే వాళ్ళకు సహకారంగా ఉంటే ఇలాంటి సేవలతోని భగవాన్ అంటే సేవ అనేది చాలా ముఖ్యము. ఇప్పుడు రాజులు రాజ్యాలు వెళ్తారు, బ్రాహ్మణులు వేదాలు చదువుతారు, వైశ్యులు వ్యాపారాలు చేస్తారు కావచ్చు ఎందుకంటే, కానీ అందులో భగవంతుడు మెచ్చుకునేది ఏంటంటే సేవా కార్యక్రమం ఎవరైతే చేస్తారో వాళ్ళే నాకు మంచి భక్తుడు అని చెప్పేసి భగవద్గీతలో కూడా చెప్పాడు. అయితే ఆ విధంగా అటువంటి సేవలను అందిస్తున్నారు. వారి ద్వారా అంటే మేము కూడా వారికి చేయుత సహకారంగా మేము ఉంటూ మేము చేస్తున్నాం కాబట్టి మా జన్మ కూడా ధన్యమైంది. ఇప్పుడు ఈ ప్రకాష్ కూడా నా యొక్క కొలీగు లక్ష్మీనారాయణ గారని ఉండి ఆయన కుమారుడు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇటువంటి పార్టిసిపేషన్ చేయడం వల్ల వారు కూడా వాళ్ళు మంచి భవిష్యత్తులో అభివృద్ధి చెంది బాగుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మలేషియా దేశంలో అంతర్జాతీయ శిలంబం ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీల్లో పతకాలు సాధించిన శిలంబం క్రీడాకారులను రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గోనె శ్యామ్ సుందర్రావు అభినందించారు. ఈ మేరకు గురువారం వేంపల్లిలోని పద్మావతి గార్డెన్ లో ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ నెల 25 నుంచి 28 వరకు మలేషియా దేశంలోని సెపాంగ్ పట్టణంలో జరిగిన అంతర్జాతీయ స్థాయి శిలంబం ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీల్లో మన జిల్లా క్రీడాకారులు పులిశెట్టి శృతి 1 గోల్డ్ 1 సిల్వర్ మెడల్, దొంతుల వర్ష 1 గోల్డ్ 1 సిల్వర్ మెడల్, బోసు సంతోష్ 1 సిల్వర్ మెడల్ సాధించి జిల్లా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడం గర్వకారణమని అన్నారు. శిలంబం రాష్ట్ర కార్యదర్శి కనపర్తి రమేష్ మాట్లాడుతూ క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావతు సంతోష్, వర్షకు ఆర్థిక సహాయం అందించిన నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గాన్రోతు ఈశ్వర్, సారంగపూర్ జెడ్పీటీసీ రాజేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రపంచ స్థాయిలో క్రీడా పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులను అభినందించడానికి ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ బాధ్యులు వినయ్, ఇరుకుల్లా ఆనంద్, అలాగే రోటరీ క్లబ్ శ్రీనివాస్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి మిఠాయిలు తినిపించి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు సిరంగి గోపాల్, బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఫ్రాన్సిస్ పాల్గొన్నారు.
వరదలక్ష్మి గారు పూలమాలలు. వీరికి ఇంకొక శ్రీరాంపూర్లో జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ కానివ్వండి, సింగర్ టోటల్ టోర్నమెంట్ అన్ని కూడా ఎన్ఐటీ గారు చేయడం జరిగింది. ప్రతి స్టేడియాన్ని నిర్మించడంలో వారి కృషి 99.0091 వరకు వారి ఉంది. కేవలం సింగర్ యజమాన్యం సౌకర్యం కల్పించడం మాత్రమే. ఇకపోతే ఈ క్రీడలకు సంబంధించి దాతలు కానివ్వండి, సహకరించినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఈ హాల్లోనే గోల శాంతులు గారు పెట్టినటువంటి విత్తనాలు చాలా ఉన్నాయి. ఈరోజు వెల్ఫేర్ అసూగాదు స్పోర్ట్స్ స్కూల్లో కోచ్ చేసినటువంటి సుధాకర్ అరవింద్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిగా 45 రోజుల ఎన్ఎస్ఐ చేసింది శాంతుల సహకారంతోనే. అదేవిధంగా డి రాజని తెలుగు రాజనీకు ఎల్హెచ్డి వాహనం కింద పడి జీడీకే 11 ఇంక్లైన్ గని ఎల్హెచ్డి ఆపరేటర్ ఇజ్జగిరి ప్రతాప్ దుర్మరణం చెందారు. జీడీకే 11 ఇంక్లైన్ గనిలో ఎల్హెచ్డి ఆపరేటర్ గా పనిచేస్తున్న ఇజ్జగిరి ప్రతాప్ బుధవారం రాత్రి షిఫ్ట్ లో 3వ సీమ్ నుండి 4వ సీమ్ కు టన్నెల్ పనులు నిర్వహిస్తున్న సమయంలో ఎల్హెచ్డి వాహనం అదుపు తప్పడంతో ప్రతాప్ వాహనం కింద పడి మరణించారు. ప్రతాప్ పార్థివ దేహాన్ని గోదావరికని సింగరేణి ఏరియా హాస్పిటల్లో ఉంచగా గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు, ఇతర సంఘాల నాయకులు ప్రతాప్ పార్థివ దేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ 11 ఇంక్లైన్ లో రాత్రి షిఫ్ట్ విధులు నిర్వహిస్తున్న ఎల్హెచ్డి ఆపరేటర్ ఇజ్జగిరి ప్రతాప్ ఎల్హెచ్డి వాహనంతో కోల్ కట్ చేస్తుండగా వాహనం అదుపు తప్పి వాహనం కింద పడి ప్రతాప్ మరణించడం బాధాకరమని అన్నారు. సింగరేణి యాజమాన్యం రక్షణ చర్యలను సరిగ్గా చేపట్టకపోవడం మూలంగానే ఈ ప్రమాదం సంభవించిందని, టన్నల్ పనులు అంటేనే ప్రమాదకరమైన పనులని, అలాంటి పనులను సంబంధిత సేఫ్టీ ఆఫీసర్ పర్యవేక్షణలో నిర్వహించాల్సి ఉండగా కార్మికుల ఇష్టానుసారంగా వదిలివేయడంతో ఈ ప్రమాదం సంభవించిందని ఆరోపించారు. యాజమాన్యం ప్రమాదానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ప్రమాదంలో మరణించిన కార్మికుని కుటుంబంలోని వారికి సూటబుల్ జాబ్ ఇచ్చి కార్మికునికి రావాల్సిన టెర్మినల్ బెనిఫిట్స్ తక్షణమే అందించాలని, ₹1 కోటి ఎక్స్ గ్రేషియా అందించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రాత్రి షిఫ్ట్లో 11 ఇంక్లైన్లో ప్రమాదం జరిగి ఒక కార్మికుడు చనిపోవడం జరిగింది. ఈ ప్రమాదంలో సింగరేణి యాజమాన్యం వైఫల్యం స్పష్టంగా కనబడతా ఉంది. 3 సీమ్ నుండి 4 సీమ్కు టన్నల్ కొట్టే క్రమంలో ఈ ప్రమాదము ఎల్హెచ్డి బండి ద్వారా ఆపరేటర్ చనిపోవడం జరిగింది. ఆపరేటరు చనిపోవడానికి కారణం ఏంటంటే ఆ బండికి సంబంధించిన బ్రేక్లు ఏవైతుందో అదైతే సిలిండర్స్ పనిచేయకపోవడం వల్ల, అక్యుములేటర్ సిలిండర్స్ పనిచేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలియవస్తూ ఉంది. దీనికి పూర్తి బాధ్యత ఏదైతే మెయింటెనెన్స్ ఉందో ఆ మెయింటెనెన్స్ చేయకపోవడం వల్లనే ఇవాళ ఈ కార్మికుడు ఇజ్జిగిరి ప్రతాప్ అనే కార్మికుడు చనిపోవడం జరిగింది. దీనికి మేనేజ్మెంటు పూర్తి బాధ్యత వహించి అతని కుటుంబానికి న్యాయం జరిగేలా, అలాగే అతనికి వచ్చే ఏవైతే టర్మినల్ బెనిఫిట్స్ కానీ అలాగే సూటబుల్ జాబ్ కానీ అన్నీ యథావిధిగా ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వం నుండి కూడా ₹1 కోటి ఈ కార్మికుడికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని దయచేసిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి ప్రమాదాలు ఇక ముందు జరగకుండానైనా సింగరేణి యాజమాన్యము పగడ్బందీగా చర్యలు తీసుకోవాలి. సేఫ్టీ కమిటీ, మైన్స్ కమిటీలు పెడతా ఉన్నారు, తూతు మంత్రంగా పెడతా ఉన్నారు. దాంట్లో అనేక సమస్యలు సేఫ్టీ మైన్స్ కమిటీలో పెట్టినా కానీ ఇవాళ అమలు చేయడంలో విఫలం జరగడం ద్వారానే ఇవాళ ఈ 11 ఇంక్లైన్ మైను యాక్సిడెంట్ జరగడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత సింగరేణి యాజమాన్యం వహించి ఎవరైతే అధికారులు ఉన్నారో వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నారు. రాత్రి జరిగినటువంటి ఫ్యాటల్ యాక్సిడెంట్ చాలా దురదృష్టకరం. మేనేజ్మెంట్తో గతంలో ఎన్నోసార్లు మేము ఐఎంసీ పక్షాన్ని చెప్పడం జరిగింది. కార్మికుల ప్రాణాల మీద ప్రొడక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సేఫ్టీ మీద ముందు ఇంపార్టెన్స్ ఇవ్వాలా. మేనేజ్మెంట్ కేవలం
ప్రొడక్షన్ మీద మాత్రమే దృష్టి పెట్టి సేఫ్టీని బాగా నిర్లక్ష్యం చేయడం మూలాన ఇదే రకంగా గత 6 నెలల క్రితం కూడా ఒక ఎల్ఐసి ఆపరేటర్ చనిపోవడం జరిగింది. అప్పుడు కూడా చెప్పాం, మిషనరీ దానికి సరిగా మెయింటైన్ చేయక, దానికి బ్రేకులు ఉన్నాయో లేవో చెక్ చేయకుండా, దానికి సంబంధించినటువంటి కెనోపీ అనేటువంటి దాని ఏదైతే దాని స్ట్రక్చర్ ఉంటుందో, నీ గులాయి తక్కువ ఉందనో లేకుంటే దాని హైట్ లేదనో ఆ స్ట్రక్చర్ని తీసివేయడం మూలాన కూడా ఈరోజు యాక్సిడెంట్ చేయడానికి కారణం జరిగింది. ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ తప్పిదాలు సరి చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే రకంగా ప్రతి నెల సేఫ్టీ మీటింగ్ ఏదైతే 6 నెలలకు ఒకసారి పెట్టేటువంటి DDMS స్టాట్యూటరీ మీటింగ్ తప్ప ప్రతి నెల కూడా మిగతా ఏ రకంగానైతే ప్రొడక్షన్ మీద, CSP మీద, మెడికల్ మేనేజ్మెంట్ మీద ఏ రకంగానైతే ప్రతి నెల రివ్యూ మీటింగ్ పెడతారు, మేనేజ్మెంట్ ప్రతి నెల కూడా సేఫ్టీ మీద పెట్టినట్టయితే ఇలాంటి అవకతవకలు జరగకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మేనేజ్మెంట్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, తప్పకుండా ప్రతి నెల కూడా సేఫ్టీ మీటింగ్ పెట్టి ఇలాంటివి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మేనేజ్మెంట్ మీద ఉంది. ఈరోజు కార్మికుడి ప్రాణాల మీద, అంటే కార్మికుడి ప్రాణం చాలా చీప్ అయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేనేజ్మెంట్ ప్రవర్తిస్తూ ఉంది. పూర్తిగా దీని మీద బాధ్యత మేనేజ్మెంటే, దాని మీద ఎంక్వైరీ చేసి సరైనటువంటి చర్య తీసుకోవాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఓటమి బాధతో అసత్యాలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. గురువారం తిలక్ నగర్ లోని ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణంను ఆ వార్డు కౌన్సిలర్ మజీద్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదెరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు నరేష్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు చేస్తున్న అభివృద్ధి చూడలేని కబోది దివాకర్ రావు అని అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొబ్బరికాయలు కొట్టడం, తినడం తప్ప ప్రజల బాధలు తీర్చలేదని విమర్శించారు. 2 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న 60 ఫీట్ల రోడ్డు పనులను ప్రేమసాగర్ రావు తిరిగి ప్రారంభింపజేశారని గుర్తు చేశారు. దుర్భర స్థాయిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల భవనాలు మరమ్మత్తు, ప్రహరీ గోడ నిర్మాణం, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కోసం కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత ప్రేమసాగర్ రావుకు దక్కిందని అన్నారు. నేను 3వ వార్డు కౌన్సిలర్గా తిలక్ నగర్ స్కూల్ ఏదైతే ఉందో, నేను గెలిచిన తర్వాత 5 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నా. ఇది ఇక్కడ చాలా పరిస్థితి దీనంగా ఉన్నది. కాంపౌండ్ వాల్ లేదు, గేట్ లేదు, రాత్రిపూట అశ్లీల కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎన్నోసార్లు చెప్పినా ప్రతి పట్టణ ప్రగతిలో దీన్ని చూపించడం జరిగింది. చూపించడం జరిగింది. మీరు కూడా వచ్చి, అంటే దివాకర్ రావు కూడా ఎన్నోసార్లు ఇక్కడ విజిట్ చేసి ఏదో చేస్తామని చెప్పిండు, ఒక్క పని చేయలేదు. ఆ గోడ ఇప్పుడు ఇవాళ సారు మా ఎమ్మెల్యే గారు ప్రేమసాగర్ రావు గెలిచిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ ఫండ్ కేటాయించి ఇవాళ 10,55,000 కాంపౌండ్ వాళ్ళు, 3,95,000 మరమ్మతులు, మిగతా చిన్న పనులు, మిగతా మరమ్మతులు, మరుగుదొడ్లు అవన్నీ నిర్మాణం చేయించడం జరుగుతుంది. ఇది ఓర్వలేక ఇలాంటి విమర్శలు 5 నెలల్లోనే ఇలాంటి అభివృద్ధి చేస్తే ఇంకా 5 సంవత్సరాల్లో 4.5 సంవత్సరాలు మిగిలి ఉన్నది. అంటే ప్రేమసాగర్ రావు గారు ఇంకా ఎన్ని అభివృద్ధి పనులు చేస్తారు అనేది ప్రజలు కూడా ఆలోచిస్తారు. వాళ్ళకు కూడా తెలుసు. మీరు ఎన్ని చెప్పినా నమ్మరు. నిన్న మన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు ఈ ప్రాంతంలో, 2 టౌన్ ప్రాంతంలో పర్యటించి మా ప్రేమసాగర్ మా ఎమ్మెల్యే గారి మీద విమర్శలు చేయడం జరిగింది, స్పందించడం జరుగుతుంది. అసలు మాజీ ఎమ్మెల్యే గారిని నేను ప్రశ్నించదలుచుకున్నా. మీరు ఏ విధంగా ఓడిపోయారు అనేది ప్రజలే చెప్తారు మీకు. మీరు వచ్చి ఇప్పుడు డబ్బాలు కొట్టుకుందాం, ఏదో చేద్దాం అనుకుంటే మసిబూసి మారడికాయ చేద్దామంటే అస్సలు ఒప్పుకోరు ప్రజలు. మీకు కొంచెం సిగ్గు మానం ఏదైనా ఉన్నది అని అంటే అసలు మీరు బయటికి ఎట్లా వెళ్తారు, ప్రజలకు ఎట్లా ముఖం చూపిస్తారు అనేది మీకు సిగ్గుండాలి. ఈ 60 ఫీట్ల రోడ్డు ఏ విధంగా నిర్మాణం జరిగింది? మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కౌన్సిలర్లం, ముఖ్యంగా 2 టౌన్ ప్రాంత కౌన్సిలర్లు అందరం తిరుగుబాటు చేసి ఖచ్చితంగా 2 టౌన్లో ఉన్న మాస్టర్ ప్లాన్లో ఉన్న అన్ని రోడ్లు నిర్మాణం చేయాలని మేము 100 సార్లు మేము దాన్ని ధర్నా వరకు తీసుకుపోయి దాన్ని ప్రెషర్ పెడితే అది తప్పని పరిస్థితిలో మెడలు వంచి మీతోని మేము అది అప్పుడున్న గవర్నమెంట్తో మేము శాంక్షన్ చేయించడం జరిగింది. అది మా పోరాట ఫలితమే. మీరు 20 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా మీరు ఎలాంటి పని చేయలేదు. 2 టౌన్లో ఒక్క డెవలప్మెంట్ వరకు చేసిన పాపన అవ్వలేదు. ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీలోని తిలక్ నగర్లో ప్రాథమిక పాఠశాలకు వచ్చి మా కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్ అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. పెద్దలు ప్రేమసాగర్ రావు గారు గెలిచిన తర్వాత మంచిర్యాల నియోజకవర్గంలో విద్యపై దృష్టి పెట్టి బీద ప్రజలకు చదువు చెప్పాలి, బీద ప్రజలు అన్ని రంగాల్లో ముందుకెళ్ళిన ఉద్దేశం కొద్దీ విద్యారంగం అందరినీ ప్రధానోపాధ్యాయులను ఒకసారి అందరినీ కలిసి మీటింగ్ పెట్టి మంచిర్యాల నియోజకవర్గ ప్రధానోపాధ్యాయులు అందరినీ కూడా సమావేశం ఏర్పాటు చేసి స్కూళ్ళ పైన ఏ సమస్యలు ఉన్నాయి అన్నీ చెప్పాలని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది.
దానిలో భాగంగా ప్రతి స్కూల్ నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు పెద్దలు ప్రేమసాగరరావు గారు మంచిర్యాల శాసనసభ్యులు గారికి అలా ఉన్న స్కూల్ సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని పెద్దలు ప్రేమసాగరరావు గారు సంబంధిత అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మంచిర్యాల నియోజకవర్గానికి తను 15 కోట్ల రూపాయలు మంచిర్యాల నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా మరొక 15 కోట్లు, దాదాపు 30 కోట్ల చిల్లర 30 కోట్ల పైచులకు విద్య కోసం స్కూళ్ళ డెవలప్మెంట్ కోసం తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు 10,55,000 ఇక్కడ తిలక్ నగర్లో ఉన్నటువంటి స్కూల్కు ప్రహారీ కూడా అయితేనేమి, బాత్రూమ్స్ అయితేనేమి, కరెంట్ రిపేర్ అయితేనేమి, ఇవన్నీ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇలా అదేవిధంగా వైద్య విషయంలో కూడా ఆ రోజు శాసనసభ్యులు కాకముందు చెప్పిన మాట ప్రకారం మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు, బీద ప్రజలు ఇక్కడ వైద్యం చేసుకోవాలి, ఇక్కడ నుంచి హైదరాబాద్ కానీ కరీంనగర్ కానీ ఎక్కడికి వెళ్ళొద్దన్న ఉద్దేశం కొద్దీ MCH హాస్పిటల్ తీసేసి ఐబీలో ఉన్న అక్కడ ఐబీ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు జీవో శాంక్షన్ అయింది, అక్కడ సర్వే కూడా అయిపోయింది. ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఆగిపోవడం జరిగింది. ఈరోజు శాసనసభ్యులు గెలిచిన తర్వాత నిరంతరం ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం అనేక విధాలుగా కృషి చేస్తూ దానిలో భాగంగానే ఈరోజు 200 కోట్ల రూపాయల ఫండ్ కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీలోని 3వ వార్డు తిలక్ నగర్లో ఏదైతే మా పెద్దలు ప్రేమసాగరరావు గారు మరి గెలిచిన తర్వాత దాదాపు ఈ నియోజకవర్గంలోని ప్రతి స్కూళ్ళకి మరి మైనర్, మేజర్, అదేవిధంగా మరి బాత్రూమ్లు కావచ్చు, ప్రహారీ కావచ్చు, ఇలాంటి అన్నిటికి సంబంధించి దాదాపు 18 కోట్లు ఈ 20 ఏళ్ళ చరిత్రలో మొట్టమొదటిసారిగా మరి ఇంత పెద్ద మొత్తంలో 18 కోట్ల ఫండ్ తీసుకురావడం చాలా మరి పెద్ద విషయం. దీన్ని మరి మనందరం కూడా, ప్రజలందరం కూడా దీన్ని ఇప్పటికే ఆలోచించ జరుగుతూ ఉంది. ఎందుకంటే మరి ప్రభుత్వ పాఠశాలలో అంటే చదువుకుందామంటే పిల్లలు కూడా మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వెనక ముందు ఆడే పరిస్థితి. కానీ వసతులన్నీ కూడా మంచిగా ఉండాలి, పిల్లలందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో మరి మంచిగా చదువు నేర్చుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఒక మరి పనులన్నీ చేపట్టడం జరుగుతూ ఉంది. ఏదైతే మరి పెద్ద ప్రేమసాగరరావు గారు మరి గెలిచిన తర్వాత మరి విద్యా వైద్యం మీద మరి ఎంతటి మరి దృష్టి పెడుతున్నాం మనం చూస్తున్నాం. ఏదైతే మాతా శిశు హాస్పిటల్ తీసుకొచ్చి సూపర్ స్పెషాలిటీ ఐబీలో మార్చడం కావచ్చు, అదేవిధంగా స్కూళ్ళు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఎన్నో విధాలుగా ఈరోజు మంచిర్యాల ప్రజలకు సేవ చేస్తున్న సందర్భం. కానీ నిన్న మనం చూసినాం, ఏదైతే మాజీ ఎమ్మెల్యే మరి దివాకర్ రావు గారు తిలక్ నగర్ రోడ్ల మీద తిరుగుతూ అని ఇప్పటికి కూడా మరి ఆయనకు మధ్య భ్రమించి ఇంకా నేనే ఎమ్మెల్యే ఉన్నా అనుకుంటాడేమో కానీ మరి తిరుగుతూ మరి ఇది నేనే తీసుకొచ్చినానికి మరి ప్రజలను తప్పుదోవ పట్టే పరిస్థితిలో తీసుకొచ్చాడు. మరి మీకు మరి చేతనే ఉంటే మరి మీరు ఇట్లా నిజంగా పనిచేసి ఉంటే మరి 60,000 వేల మేడతో మా నాయకుడు ఎందుకు గెలిచి ఉంటాడు? మరి ప్రజలందరూ మిమ్మల్ని చీకొట్టి చీతకరించి బయటికి పంపించినా కూడా మరి దొబ్బిన కూడా మీరు ఇంకా కూడా ఇక్కడ పట్టుకొని ఊగుతారంటే మీకు అసలు మీకు మరి ప్రజల మీద మరి వాళ్ళు కనీసం కూడా వారి మీకు ఏమనిపిస్తారని అడగడం జరుగుతూ ఉంది. జీడీకే 11 ఇంక్లైన్లో గని ప్రమాదంలో మరణించిన ఇజ్జగిరి ప్రతాప్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సింగరేణి C&MD బలరాం కార్మికుని కుటుంబానికి భరోసా కల్పించారు. జీడీకే 11 ఇంక్లైన్లో రాత్రి షిఫ్ట్ విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు LHD వాహనం కింద పడి చనిపోయిన LHD ఆపరేటర్ ఇజ్జగిరి ప్రతాప్ పార్థివ దేహాన్ని గోదావరికని సింగరేణి ఏరియా హాస్పిటల్లో ఉంచగా సింగరేణి C&MD RG1 GMతో కలిసి ప్రతాప్ పార్థివ దేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిలో మనోధైర్యాన్ని నింపారు. అనుకోకుండా ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదమని, అందుకు యాజమాన్యం మీ కుటుంబానికి అండగా ఉంటుందని కుటుంబ సభ్యుల్లో భరోసా కల్పించారు. ఈ సందర్భంగా C&MD బలరాం, RG1 GM చింతల శ్రీనివాస్ యూనియన్ నాయకులతో కలిసి మాట్లాడుతూ 11 ఇంక్లైన్ LHD ఆపరేటర్ ప్రమాదవశాత్తు మరణించడం జరిగిందని, అందుకు యాజమాన్యం పూర్తి బాధ్యత వహిస్తూ 15 రోజుల్లోగా కార్మికునికి రావాల్సిన బెనిఫిట్స్, ప్రమాద బీమా అందిస్తామని, అలాగే కుటుంబంలో ఒక్కరికి సూటబుల్ జాబ్ కల్పిస్తామని తెలిపారు. మనకు జీడీకే 11 ఇంక్లైన్లో స్వర్గీయ ఇజ్జగిరి ప్రతాప్ గారు స్వర్గతు గయాలు. సో దానిపైన కొద్దిగా ఎంక్వైరీ చేసి ఎట్లయిందనేది వారే ఆపరేట్ చేస్తున్నట్టున్నారు మిషన్, SDL మిషన్ని. సో దానికి జరిగిన ఒక పరిణామాలు కానీ దానికి
సంఘటన ఎట్లా జరిగిందో దానిపైన కొద్దిగా విచారణ చేయించేసి వాళ్ళ ఫ్యామిలీకి సూటబుల్ జాబ్ ప్లస్ వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ గ్రాట్యుటీ కానీ ఇన్సూరెన్స్ స్కీమ్ కానీ అవన్నీ కూడా ఇమీడియట్గా ఒక 10-15 రోజుల్లో సెటిల్ అయ్యేట్టు చేస్తాం.